బిగ్ బాస్ 7 సీజన్ని పూర్తి చేసుకొని 8వ సీజన్లోకి అడుగుపెట్టింది. ఇక ఈ 8 సీజన్లో నాకు నచ్చింది అయితే సీజన్ 1. ఈ సీజన్ 1లోకి అసలు ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్లోకి ఎలా వెళ్తారు, అసలు ఒక్కింట్లోనే ఎలా ఉంటారు వాళ్ళు, అసలు వచ్చేది ఎవరు ఏంటి అని ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూసిన సీజన్ అది. అంతేకాదు హౌస్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా గేమ్స్ అనేవి ఆడారు. అంతేకాదు వాళ్ళు ఆర్గ్యుమెంట్ అనేవి కూడా అలాగే ఉండేవి. వాళ్ళు చాలా చక్కగా గేమ్స్ అనేవి ఆడారు. ఎంటర్టైన్మెంట్ అనేది కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఇక ఆ సీజన్లో అయితే హరితేజ మెయిన్ అనమాట. తను పాటలు పాడటమే కాదు, గేమ్స్ కూడా చాలా చక్కగా ఆడేది. తను ఒక విధంగా విన్ అవుతుందేమో అనుకున్నాము, కానీ తను టాప్ 5లో ఉన్న కంటెండర్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టింది. ఇక మరి సీజన్ 1లోనే బిగ్ బాస్ గురించి తెలియకపోయినా సరే సీజన్ 1లో వెళ్ళి టాప్ కంటెండర్గా నిలిచిన హరితేజ ఈ సీజన్ 8లో అడుగుపెట్టింది అని అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈసారి తను ఇన్ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. చూడాలి మరి హరితేజ మరి సీజన్ 1లో లాగానే సీజన్ 8లో కూడా తన గేమ్స్ అనేవి ఆడుతుందా, తను ఎలా ఉంటుందో హౌస్లో చూడాలి. ఇక సీజన్ 1 ప్రకారం చూసుకుంటే అలాగే ఉంటే మాత్రం ఈ సీజన్లో హరితేజ విన్ అవ్వచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక హరితేజ మాత్రం నామినేషన్ వచ్చేసి యస్మిన్ పృథ్వీని చేసింది. యస్మిన్ వచ్చేసి నువ్వు మెయిన్గా వచ్చేసి ఒకటే, నువ్వు నీకు నచ్చిన వాళ్ళతోటే ఉంటున్నావు, నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నామినేటింగ్ చేస్తున్నావు అని అయితే హరితేజ చెప్పడం జరిగింది. అంతేకాదు నువ్వు ఒక విధంగా చూసుకుంటే నువ్వు కొంచెం బయాస్గా ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నీకు కొంతమంది ఇంటి సభ్యులు ఉన్నారు, వాళ్ళతో పాటే ఉంటున్నావు. నువ్వు మణికంఠ విషయంలో కూడా చాలా ఇదిగా చేస్తున్నావు, నువ్వు తనని టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి యస్మిన్ని నిలదీయటం అనేది అయితే జరిగింది. అంతేకాదు నువ్వు గేమ్స్ విషయంలో కూడా అంతే, నీకు నచ్చితేనేమో ఏం లేదు, నీకు నచ్చకపోతే నువ్వు అలా వెయిట్ చేస్తావు, నీకు నచ్చిందే నువ్వు చేసేస్తావు, తప్పు చేసైనా సరే గెలవాలి అన్నట్టుగా మాట్లాడతావు నువ్వు అని చెప్పేసి యస్మిన్ అయితే నామినేటింగ్ చేసింది. ఇక పృథ్వీ విషయానికి వస్తే మాత్రం పృథ్వీని కూడా చాలా గట్టిగానే నామినేటింగ్ చేసింది. ఏమని అంటే నువ్వు ఏ గేమ్ ఆడినా సరే నువ్వు సీరియస్నెస్గా తీసుకోవట్లేవు, నీ గేమ్ కూడా నువ్వు సొంతంగా ఆడట్లేవు, పక్క వాళ్ళు చెప్పిన దాన్నే వింటున్నావు. చివరికి నువ్వు మెగా సీప్ అయ్యే టాస్క్ కూడా నువ్వు కంటెండర్గా ఉన్నావు. ఆ టాస్క్లో కూడా నీ సొంత నిర్ణయం అనేది నువ్వు తీసుకోలేదు. నువ్వు మెగా కంటెండర్ అనేదానికి మెగా చీఫ్ అనేదానికి మధ్యలో గ్యాప్ వస్తుందన్న విషయం కూడా నీకు తెలియకుండా పోయింది. నువ్వు తొందరగా వెళ్ళి గంట కొట్టు అని చెప్పేసి నీ పక్కన వాళ్ళు చెప్పగానే నువ్వు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటా నువ్వు చేసిన పని కరెక్టా కాదా అన్న విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోకుండా నీ సొంత గేమ్ అనేది, నీ సొంత మైండ్ అనేది నువ్వు యూజ్ చేసుకోకుండా గేమ్ అనేది ఆడావు, వెళ్ళి గంట అనేది కొట్టేశావు. మెగా చీఫ్ అయ్యే అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు తెలివిగా గేమ్ అనేది ఆడట్లేవు, నీ సొంతంగా నువ్వు ఇంప్లైజ్ అవుతున్నావు, నీ పక్క వాళ్ళు ఏది చెప్తే అదే వింటున్నావు అని చెప్పేసి తనని నామినేటింగ్ చేయడం జరిగింది. అంతేకాదు నువ్వు గేమ్స్ అనేవి ఆడతావు, కానీ పక్క వాళ్ళు చెప్పిన విధంగానే వాళ్ళకి నచ్చినట్టు విధంగానే వాళ్ళని ఇంప్లైజ్ చేస్తున్నారు, దానికి నువ్వు ఇంప్లైజ్ అయిపోతున్నావు, వాళ్ళు ఏది చెప్తే అదే వింటున్నావు అని చెప్పేసి అని అంటుంది. నువ్వు హౌస్లో ఉన్నావు, గేమ్స్ అనేవి ఆడుతున్నావు అంతే. ఇక మిగతా విషయంలో ఏ విషయంలో కూడా సరిగ్గా పార్టిషన్ అనేది చేయవు నువ్వు. ఇక నీ పక్క వాళ్ళు ఏది చెప్తే అదే అని చెప్పేసి తను చెప్పడం అనేది జరిగింది. అంతేకాదు తను చూసిన గంట సేపు ఎపిసోడ్లో అయితే నాకు అనిపించింది అదే నేనైతే చెప్పాను అని చెప్పేసి అని అంటుంది. అప్పుడు పృథ్వీ అంటారు, మీరు గంట సేపు చూసి వచ్చి మాట్లాడిన దాన్ని బట్టి నామినేషన్ అనేది చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మీరు చూసింది గంట అంతేగాని మొత్తం 24/7 అయితే చూడలే కదా, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు, మీకు తప్పుగా అర్థమైంది. మీరు బిగ్ బాస్ అంతా మొత్తం చూసి ఉంటే బాగుండేది, అన్ని గంటలు చూసిండి మీరు నామినేషన్ వేస్తే బాగుండేది అని చెప్పేసి అయితే రివెంజ్గా తను మాట్లాడటం అనేది జరిగింది పృథ్వీ. ఇక తను అంటుంది, లేదు నేను గంటే చూశాను, కానీ నా గంటలోనే నీ క్యారెక్టర్ అనేది ఏంది నాకు అర్థమైపోయింది, నువ్వు చాలా తెలివిగా గేమ్స్ అనేవి ఆడట్లేవు, నువ్వు ఎదుటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఉంటున్నావు అని చెప్పేసి తను గుడ్డిగా వెళ్తున్నావు, నువ్వు ఏ గేమ్లోనైనా సరే పక్క వాళ్ళతో బాట వెళ్తున్నావు, వాళ్ళు చెప్తే అదే వింటున్నావు అనేది నాకు అర్థమైంది. దాన్ని బట్టి నేను నా సొంత అభిప్రాయంతో నిన్ను నామినేషన్ అయితే చేస్తున్నాను, అది నా ఒపీనియన్, నేను అలా అనుకుంటున్నాను, నీకు సొంత తెలివి అనేది లేదు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను, పక్క వాళ్ళతో ఇంప్లైజ్ అయిపోతున్నావు, వాళ్ళు ఏది చెప్తే అది వింటున్నావు అని చెప్పేసి నేను అనుకొని నేను నామినేషన్ అయితే చేస్తున్నాను అని చెప్పేసి హరితేజ నామినేషన్ చేయటం అనేది జరిగింది పృథ్వీని యస్మిన్ని.